ఒకరోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండును తెంపడానికి అక్కడే ఉన్న శివలింగం మీదకు ఎక్కి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ చెట్టు మీద కొన్ని ఆకులు ఆ శివలింగం పైకి రాలుతాయి. మరియు ఆ పిల్లవాడి యొక్క చెమట కూడా శివలింగం పైన రాలుతుంది. అక్కడ ఉన్న పూజారులు చూసి ఆ బాలుణ్ణి చాలా వరకు తిడతాడు. ఆ బాలుడు బాధపడుతూ కూర్చుంటాడు. అప్పుడు శివయ్య ప్రత్యక్షం అయ్యి, నాయనా నీకు ఏం కావాలో వరం కోరుకో, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. నాకు ఆ పండు కావాలి అని ఆ బాలుడు శివయ్యని అడుగుతాడు. శివయ్య తదాస్తు అంటాడు. నువ్వు ఒట్టి అమాయకుడిలా ఉన్నావే, ఇంకేం కావాలో కోరుకో అంటాడు. మా అమ్మ ప్రతిరోజు మా మామయ్య బొమ్మలు తీసుకొని వస్తాడు అని చెప్తూ ఉంటుంది. కానీ ఏ రోజు మా మామయ్య బొమ్మలు తీసుకొని రాడు. నాకు మా మామయ్య బొమ్మలు తీసుకొని రావాలి అని అడుగుతాడు. తదాస్తు అంటాడు శివయ్య. వెళ్ళి జరిగిన విషయం వాళ్ళ అమ్మకి చెప్తాడు. మీ మామయ్య చనిపోయి చాలా రోజులు అయ్యింది నాయన అని చెప్తుంది వాళ్ళ అమ్మ. అంతలోనే తలుపు శబ్దం వినబడుతుంది. వెళ్ళి చూస్తే సాక్షాత్తు శివయ్య బొమ్మలు తీసుకొని వస్తాడు. హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.